హైదరాబాద్ లోని రోడ్లు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. నిత్యం టూ వీలర్స్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ర్యాష్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ తో వాహనాల ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించారు పోలీసులు. ఈ యాక్సిడెంట్స్ ఎక్కువగా అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము సమయంలో జరుగుతున్నాయన్నారు. కొన్ని ప్రమాదాలు ప్రాణాలు కోల్పోతుంటే మరికొన్నింటిలో గాయాల పాలవుతున్నారన్నారు. వాహనదారులు నగరంలోని రోడ్లపైకి రావాలంటేనే భయపడే పరిస్థితి వచ్చిందంటున్నారు టూ వీలర్ డ్రైవర్స్. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచిస్తున్నారు పోలీసులు. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రతిరోజు టూ వీలర్స్ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యంగా వాహనం నడపడం, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడంతో యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయంటున్నారు పోలీసులు. ఈ ప్రమాదాల్లో కొందరు మరణించగా మరికొందరు గాయపడి చికిత్స పొందుతున్నారు. ఇలా రోజు ఎక్కడో ఒక చోట ప్రమాదాలతో రోడ్లు రక్తమూడుతున్నాయి. నగర రోడ్ల మీద మైనర్లు రయ్యరయ్యంటూ బైక్స్ పై దూసుకుపోతున్నారు. మైనర్లు పట్టుబడితే బేగంపేటలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చినా మార్పు రావట్లేదంటున్నారు పోలీసులు. డ్రైవింగ్ బాగానే చేస్తున్నారు కదా అని తల్లిదండ్రులు ప్రోత్సహించడంతో ఎక్కువగా మైనర్లు పట్టుబడుతున్నారని తెలిపారు పోలీసులు. సిటీలో చాలా ప్రతిరోజు యావరేజ్ గా ఒకటి జరుగుతుంది. రాత్రి సమయాల్లో ఎక్కువ జరుగుతుంది. రాత్రి సమయంలో పోలీసులు లేరని చెప్పేసి సిగ్నల్ జంప్ చేయడం జరుగుతుంది. చాలా స్పీడ్గా పోవడం జరుగుతుంది. ఈరోజు ఉదయం కూడా ఒక అతను కూడా బుల్లెట్ తన పైన వేసుకుని కింద పడి చనిపోవడం జరిగింది. ప్రతిరోజు యావరేజ్గా ఒకరు చనిపోతున్నారు. కాబట్టి టూ వీలర్ రైడర్స్ అండ్ పిలియన్ రైడర్స్ కూడా మన హైదరాబాద్ సిటీలో చాలా జాగ్రత్తలు వహించుకొని ప్రాణాలు కాపాడుకోవాలని, పోయిన ప్రాణం మళ్ళీ రాదు కాబట్టి ఆ ప్రాణాన్ని నిలుపుకోవడానికి అతి జాగ్రత్తగా ప్రతిరోజు హైదరాబాద్ సిటీలో ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాం. మహంకాళి, గోపాలపురం, మారేడుపల్లి, తిరుమలగిరి, బోయనపల్లి పోలీస్ స్టేషన్లలో రాంగ్ సైడ్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ లాంటివి 124 కేసులు నమోదయ్యాయని తెలిపారు పోలీసులు. ఇందులో 81 మందిని కోర్టులో హాజరుపరిచి 1,57,700 రూపాయల ఫైన్ వసూలు చేశారు పోలీసులు. మరో 79 మందితో సామాజిక సేవ చేయించారు పోలీసులు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన మరో 774 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. టూ వీలర్ అంటే ఓన్లీ ఇద్దరు మాత్రమే ఎక్కాలి. రైడర్ అండ్ పిలియన్ రైడర్ ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ కూడా పెట్టుకోవడం లేదు. హెల్మెట్ పెట్టుకున్న తర్వాత కింద కూడా స్ట్రైప్ ఉంటుంది. ఆ స్ట్రైప్ కూడా పెట్టుకోకపోవడం వల్ల అది హెల్మెట్ ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ కింద పడిపోయి తలకు దెబ్బ తగలడం వల్ల కూడా హెడ్ ఇంజురీ కావడం వల్ల చాలామంది చనిపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు వాళ్ళ మైనర్లకు మైనారిటీ తీరక ముందే వెహికల్ ఇవ్వకూడదు. 18 years అయిపోయిన తర్వాతనే, డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించిన తర్వాతనే వాళ్ళ పిల్లలకు బండిని ఇవ్వాలి. మైనర్లకు వెహికల్స్ ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. వాహనాలు నడిపేవారు పాదచారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచిస్తున్నారు.